హాయ్ అండి. ఈరోజైతే నేను సెమీ ఆటోమేటిక్ మిషన్ అనేది ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా మేము వాడుకోవాలి అనేది కొత్తగా ఎవరైనా మిషన్ కొనుక్కొని ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి పెడుతున్నానండి. మేము కూడా రీసెంట్గానే వాషింగ్ మిషన్ అయితే తెచ్చుకున్నామండి. సో ఇక్కడ ఫస్ట్ మాకు ఇలా ఓపెన్ చేసి ఇక్కడే పెట్టుకోవడానికి హ్యాంగర్ అయితే ఒకటి ఇస్తారు. అక్కడ మేము అలా ఫిట్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ వాటర్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ మేము అన్నీ నార్మల్‌లో అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ చూపించినట్టు వాష్ సెలెక్టర్ అవన్నీ జెంటిల్, ఇక్కడ హెవీ. అది ఏమంటే దాంట్లో హెవీగా ఎక్కువ బరువు ఉండేటివైతే హెవీలో పెట్టుకోవాలా. సింపుల్గా చమ్కీలు అట్లా ఏమైనా ఉంటే అవి జెంటిల్లో పెట్టుకోవాలా. నార్మల్ డైలీ యూజ్ అయితే అవి నార్మల్‌లో పెట్టుకోవాలండి మేము. నెక్స్ట్ నేను అక్కడ చూపించింది ఏంటంటే అక్కడ వాటర్ నుంచి పైప్ వస్తాయి అని చెప్పి పెట్టాను. అది వీడియోలో కవర్ అవ్వలేదు. నెక్స్ట్ నేను ఇక్కడ సర్ఫ్ వేసుకుంటానండి. మీరు కావాలంటే మ్యాటిక్ లిక్విడ్స్ అవి ఏవైనా దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే సర్ఫ్ వేసుకొని మాకు ఇప్పుడు ఇక్కడ వాటర్ దానికి పైప్ కనెక్షన్ ఇవ్వడానికి మనకి అక్కడ సౌకర్యం లేదు కాబట్టి నేను బకెట్తోనే వాటర్ అన్నీ నింపుకుంటానండి. ఇది కొత్తగా ఎవరైనా వాషింగ్ మిషన్ తెచ్చుకొని ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎలా వాడాలి అని తెలియని వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది అని నేను వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ బట్టలు ఎన్ని ఉన్నాయో దానికి చూసుకొని నేనైతే వాటర్ పోసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను దీంట్లో ఎట్లా అంటే ఎక్కువ నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుందండి, 15 మినిట్స్ తిరగాల, 12 మినిట్స్, 9 మినిట్స్ అలా. మనకి మామూలుగా జస్ట్ డైలీ యూజ్ అట్లా చేసి పెట్టినంటే మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద బెడ్షీట్లు ఉంటాయి కదండి, అవి కావాలంటే 15 మినిట్స్ వేసి మళ్ళీ ఒకసారి అంతా అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు ఇలా ఫస్ట్ సర్ఫ్ వేసేసి నీళ్ళు వేసి తిప్పుతూ ఉన్నప్పుడు వేస్తున్నానంటే, మేము వేసే కొద్ది సర్ఫ్ కూడా కరుక్కుంటా వచ్చి ఈ బట్టల్లోకి కలిసి బట్టలు బాగా వాష్ అవుతాయి అని చెప్పి నేను ఫస్ట్ సర్ఫ్ వాటర్ వేసేసి తిప్పుతూ అప్పుడు ఒక్కొక్కటి బట్టలన్నీ దీంట్లో వేస్తున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల సర్ఫ్ కూడా కరుగుతూ వస్తుంది. నెక్స్ట్ నేను వాటర్ కొంచెం తక్కువ అయింటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇలానే మీరు కూడా యాడ్ చేసుకోండి. దీంతో ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. ఆటోమేటిక్ మిషన్ అయితే చాలా కష్టం అవుతుంది అంతా అయ్యేదాకా. ఇది మాకు ఇంకా చాలు అన్నా కానీ ఆఫ్ చేసేయచ్చు, లేదు ఇంకా కొంచెం తిరగాలంటే మళ్ళీ టైమింగ్ పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ ఇలా మూసి పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను ఇంకా ఇటువైపు ఇక్కడ ఆఫ్ చేసి ఇలా పెట్టేశాను కదా, నెక్స్ట్ ఇది తీసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా తిరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్త చేతులు పెట్టేస్తారు. ఎందుకైనా సేఫ్టీగా ఉంటే మంచిది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మొత్తం అయిపోయిందండి. ఇంకా తిరిగేసాయి కాబట్టి నేను ఇక్కడ తీసి చూస్తున్నాను. నెక్స్ట్ సౌండ్ అనేది ఒకటి వస్తుందండి. ఆ సౌండ్ వల్ల ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిందని మాకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మేము వాటర్ అంతా వెళ్ళిపోవాలంటే డ్రైన్ అనేది ఉంటుంది. సో అది మేము ఆన్ చేస్తే వాటర్ అన్నీ కింద నుంచి అలా వెళ్ళిపోతాయండి. అదే వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయి మాకు బట్టలు మట్టుకు ఉంటాయి. సో అలా మనకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కొంతమంది సపరేట్గా తేలేసుకుంటారు, అది కూడా చెప్పేస్తాను. మీరు కావాలంటే మళ్ళీ దీంట్లోనే ఫుల్ వాటర్ వేసి మళ్ళీ 2 మినిట్స్ 3 మినిట్స్ అలా తిప్పేస్తే అదే మాకు తేలేసి కూడా ఇచ్చేస్తుందండి. కానీ చాలామంది సపరేట్గా తేలేసుకుంటారు. నీళ్ళు లేని వాళ్ళు, కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు దాంట్లోనే వాటర్ వేసేసి అలా పెట్టుకుంటే మీకే వాటర్ అయితే చాలా వరకు సేవ్ అవుతాయండి. సో ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో నుంచి తీసి ఇది డ్రైన్ అనేది ఆఫ్ చేసేయాల. ఇప్పుడు అన్నీ వాటర్ అక్కడ వెళ్ళిపోయినాయి కాబట్టి నేను డ్రైన్ ఆఫ్ చేసేసి ఇంకా అలాగే నెక్స్ట్ స్పిన్ అనేటివి పక్కన నేను ఇక్కడ చూడండి దీంట్లోనే తేలేస్తున్నాను. సో మళ్ళీ వాటర్ వేసుకొని నేను కంఫర్ట్ అయితే వేసి మళ్ళీ దీంట్లోనే ఒకసారి అయితే తేలేస్తున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల వాటర్ సేవ్ అయ్యి మాకు పనిలో పని తేలేసేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా నేనైతే తేలేయకుండా సపరేట్గా దీంట్లోనే తేలేస్తానండి, మాకు ఈజీ అవుతుంది కాబట్టి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. లేదు అంటే మీరు సపరేట్గా తేలేసుకుంటామంటే కూడా నో ప్రాబ్లం అండి.
సో ఇలా తేలేసిన తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసేసి వైర్లన్నీ తీసేసిన తర్వాత ఒక్కొక్కటి పిండుకొని వేసుకుంటాను అండి. కావాలంటే పక్కన మనం డ్రై కూడా ఉంది, అది ఇంకోసారి తీసి పెడదాం అనుకుంటున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల మాకు యూస్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.